హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్. ఈరోజు ఒక కొత్త మొక్క గురించి, కొత్త పువ్వు గురించి మనం మాట్లాడుకుందామండి. చూశారు కదా, చిన్న ప్లాంట్. దీన్ని ఆఫ్రికన్ డైసీ అంటారండి. ఇది మంచి వేసవిలో మనకి పూస్తుందండి. చాలా బాగుంటుందండి. ఫ్లవర్ వైట్, అలాగే దీనిలో పింక్ కూడా ఉంటుందండి. మరికొన్ని కలర్స్ కూడా ఉంటాయి. ఇది మా దగ్గర వైట్ ఉంది. దీన్ని మనకి మహీశోజి వారు ఇచ్చారండి. ఈ మొక్కలు మరికొన్ని రకాలు ఇచ్చారు, అవి కూడా మీకు చూపిస్తాను నేను. చాలా చక్కగా పూస్తుందండి. ఇది చాలా అందంగా ఉంటుంది. ఆ టెర్రస్ చాలా అందంగా ఉంటుంది. దీని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ పువ్వులు పింక్, పర్పుల్, వైట్, ఎల్లో, ఆరెంజ్ ఇటువంటి రంగుల్లో ఉంటాయండి. మధ్య భాగంలో ఏంటంటే కొద్దిగా డార్క్ బ్లూ లేదా పర్పుల్ రంగులో కూడా ఉంటాయి అన్నమాట. డబల్ కలర్ అది. అలాగే మధ్య భాగంలో అలా ఉంటుందన్నమాట. పువ్వులు ఇవి ఎక్కువగా ఏంటంటే సూర్యరశ్మి తగిలేటప్పుడు బాగా అవి విడిపోతాయండి. ఈ చల్లని వాతావరణం అయితే కొద్దిగా మూసుకుపోయినట్టు ఉంటాయన్నమాట. మొక్క సుమారుగా 20 నుంచి 50 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుందండి. అలాగే చిన్న పొదలా పెరుగుతుందన్నమాట. చాలా మెత్తని మొక్క. గార్డెన్లో మనం ఏంటంటే కుండీలో కానీ దీనిలో కానీ వేసుకోవచ్చు. ఇది మామూలు మట్టి మనం వేసుకుంటాం, సాధారణ మట్టి వేసుకుంటాం. లైటింగ్ రోజుకు ఒక 5 గంటలు ఉంటే సరిపోతుందండి. నీరు ఎక్కువగా అవసరం లేదు. మట్టి ఎండినప్పుడు కొద్దిగా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లటి వాతావరణంలో దీని పువ్వులు బాగా పోస్తాయండి. ఈ మొక్కకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాలండి. వెంటనే వెళ్ళిపోవాలి, వాటర్ పొడిగా ఉండాలి మట్టి. ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల తోటకి అందం వస్తుందండి. తర్వాత తేనెటీగలు, సీతాకోకచిలుకలు ఆకర్షించబడి మిగతా మొక్కలకి పాలినేషన్ అవుతుందండి చక్కగా. మనం ఫిబ్రవరి, మార్చి ఈ నెలలో వేసుకోవచ్చు అండి. అలాగే మళ్ళీ అక్టోబర్లో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యరశ్మి ఉండాలి, మొక్క ఈజీగా లెగుస్తుందండి. ఇది ఈ సాయిల్ మిక్స్ ఏంటంటే 30-30-30 అండి. ఇప్పుడు చెప్పుకుంటాం గార్డెన్ మట్టి 30, కోకోపిట్ 30, కంపోస్ట్ 30, ఓ 10% ఇసుక కానీ ఇంకేదైనా కలుపుకోవచ్చు. ఆ విధంగా దీనికి సాయిల్ మిక్స్ సరిపోతుందండి. మట్టి కొద్దిగా డ్రైగా ఉండాలండి. ఎక్కువ లోతుగా వేయకూడదండి. కొద్ది లోతులో వేసి కొద్ది మట్టి కప్పుకుంటే సరిపోతుంది. నీరు మెల్లగా తక్కువగా పోయాలి. కొద్దిగా వంగి మనం చక్కగా పోసుకుంటే మనకు బాగుంటుందండి. రోజుకు ఒక 4 గంటలు సూర్యరశ్మి సరిపోతుంది. మొక్క వేసిన ఒక 15-20 రోజులు తర్వాత మనం కొద్దిగా ఎరువు వేసుకుంటే సరిపోతుంది. వర్మి కంపోస్ట్ కానీ లేదా మన దగ్గర ఉండేది మట్టి మిక్సీలు కానీ వేసుకోవచ్చు అనమాట. పూలు బాగా పోస్తాయి. ఇలా చేసుకుంటే పూలు బాగా పోస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.